హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఏం అవసరం లేదండి. జస్ట్ బీడ్స్, థ్రెడ్స్ ఉంటే చాలు. థ్రెడ్తోనే మనం ఈజీగా సింపుల్గా నార్మల్ నీడిల్తోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, 4 mm వైట్ పర్ల్స్ ప్లస్ షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను. 4 వైట్ పర్ల్స్, 4 షుగర్ బీడ్స్ ఆల్టర్నేటివ్గా పెట్టాలి. ఒకసారి వీడియో క్లియర్గా చూస్తే తెలిసిపోతుంది. ఇందులో చెప్పడం కంటే చూస్తేనే చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు వాటిని ఒక నాట్ వేసేసుకోండి. చాలా టైట్గా వేసుకోవాలి, ఊడిపోకుండా. వేసుకున్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడుందో ఒకసారి క్లియర్గా చూడండి. వైట్ పర్ల్ పక్కన థ్రెడ్ ఉంది కదా, దాని పక్కన ఒక షుగర్ బీడ్ ఉంది. అందులోకి నీడిల్ని తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఒక బ్రేస్లెట్ చూపించాను నేను, అది చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ 3 షుగర్ బీడ్స్, 1 ఏమో క్రిస్టల్ బీడ్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ 3 mm అది. తర్వాత మళ్ళీ 3 షుగర్ బీడ్స్ తీసుకొని ఆ వైట్ పర్ల్ని వదిలేసి ఆ పక్కన షుగర్ బీడ్ ఉంది కదా అందులోకి తీసుకొని వెళ్ళాలి. ఒకసారి క్లియర్గా చూడండి. చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. సేమ్ ఇక్కడ మళ్ళీ 3 షుగర్ బీడ్స్, 1 బ్లాక్ బీడ్, 3 షుగర్ బీడ్స్ పెట్టుకొని మళ్ళీ ఆ పక్కన వైట్ పర్ల్ వదిలేసి దాని పక్కన ఉన్న షుగర్ బీడ్లోకి తీసుకొని వెళ్ళాలి. సేమ్ ఇలాగే రిమైనింగ్ 2 కూడా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ది సేమ్ ఆ పక్కన షుగర్ బీడ్లోకి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇలా 4 కంప్లీట్ అయిపోతాయి కదా. 4 కంప్లీట్ అయ్యాక మనం ఎక్కడి నుంచి తీసుకున్నామో చూసి దానికి పైన 3 షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, అందులోకి నీడిల్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకి వైట్ పర్ల్స్, షుగర్ బీడ్స్తో సంబంధం లేదండి. ఆ పైన 4 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బ్లాక్ బీడ్స్ 4ని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న షుగర్ బీడ్స్ని ఇగ్నోర్ చేసేయాలి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. షుగర్ బీడ్స్ని టచ్ చేయొద్దు, జస్ట్ ఆ 4 బ్లాక్ బీడ్స్ని కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ని టైట్గా లాగితే 4 బీడ్స్ కూడా ఒక దగ్గరకు వచ్చేస్తాయి. మనకి కావాల్సిన డిజైన్ అనేది ఫామ్ అయిపోతుంది. చాలా టైట్గా తీసుకోవాలండి, ఎందుకంటే లూజ్ అయిపోతే కదిలిపోతాయి కదా. టైట్గా చేసుకోవాలి. తర్వాత టైట్గా ఉండడం కోసం మళ్ళీ ఆ బ్లాక్ బీడ్స్లో ఇంకొక రౌండ్ వేసేసుకోండి నీడిల్తో. ఇప్పుడు మొత్తం మళ్ళీ సెకండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పక్కన షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 షుగర్ బీడ్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మనకి హుక్ కావాలి కదా, అంటే హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ కావాలి కాబట్టి ఇప్పుడు 6 షుగర్ బీడ్స్ తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు మన వైట్ పర్ల్కి ఇటు సైడ్ ఉంది కదా, ఇప్పుడు అటు సైడ్ నుంచి నీడిల్ని తీసుకొని రావాలి. అంటే వైట్ పర్ల్ పైన హుక్ లాగా ఏర్పడుతుంది. అంతేనండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కడైనా సరే ఒక టైట్గా ఒక నాట్ వేసేసుకోవాలి. ఇది ఇయర్ రింగ్స్ లాగే కాకుండా ఇది కంటిన్యూగా చేసుకుంటే బ్రేస్లెట్లా కూడా చేసుకోవచ్చు, చోకర్లా చేసుకోవచ్చు. ఒకసారి నా బ్రేస్లెట్ వీడియో మీరు చూస్తే సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ బీడ్స్తో ఇలా చేస్తే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. టైం అయితే పడుతుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఒక హ్యాంగింగ్స్ ఉంటాయి. మనకి హ్యాంగింగ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇయర్ రింగ్స్ మేకింగ్ కిట్ అంటే మనకి దొరుకుతాయి కదా, ఆ హ్యాంగింగ్కి దీన్ని అటాచ్ చేసేసుకోవాలి.
అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.